స్వాతంత్ర సమరయోధురాలైన ఆరుట్ల కమలాదేవి గారి కుమారుడి పేరేమిటి? అనంతం. స్వతంత్ర సమరయోధురాలైన ఆరుట్ల కమలాదేవి గారి కుమారుడి పేరు ఏమిటి? అనంతం. సింహాసన ద్వాంత్రింశిక కావ్యానికి మూల గ్రంథం ఏది? కథా సరిత్సాగరం. క్లుప్తత, సరళత దేని ప్రధాన లక్షణాలు? క్లుప్తత, సరళత అనేది నాటిక ప్రధాన లక్షణాలు. వచన కవితా పితామహుడుగా ఎవరిని పేర్కొంటారు? కుందుర్తి ఆంజనేయుల్ని పేర్కొనడం జరుగుతుంది. పాచికల ఆటకే మరో పేరు అక్షక్రీడ. పాచికల ఆటకు మరో పేరు అక్షక్రీడ. రమ్యలోకం, మాధురి దర్శనం వంటి లక్షణ గ్రంథాలను రచించింది ఎవరు? రాయప్రోలు సుబ్బారావు. ఈచ్ వన్ టీచ్ వన్ అనే నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి ఎవరు? ముద్దు రామకృష్ణయ్య. ఈచ్ వన్ టీచ్ వన్ అనే నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి ముద్దు రామకృష్ణయ్య. దేశీ సాహిత్యంలో మొట్టమొదటిసారిగా రచన చేసిన కవి ఎవరు? పాల్కురికి సోమనాథుడు. అనిగెంకాయకు మైనం పూసి తయారు చేసే సాధన వాయిద్యం ఏది? పుంగి. అనిగెంకాయకు మైనం పూసి తయారు చేసే సాధన వాయిద్యం ఏది? పుంగి. పివి నరసింహారావు గారు స్థాపించిన పత్రిక ఏది? కాకతీయ. పివి నరసింహారావు గారు స్థాపించినటువంటి పత్రిక కాకతీయ. విప్లవ డంక కవితా సంకలనం ఎవరు రచించారు? రుక్నుద్దీన్. విప్లవ డంక కవితా సంకలనం రచించింది రుక్నుద్దీన్. వట్టికోట అల్వార్ స్వామి రచించిన కథల సంపుటి ఏది? జైలు లోపల. జానపద సాహిత్యంలో మొట్టమొదటి పరిశోధక గ్రంథం. జానపద సాహిత్యంలో మొట్టమొదటి పరిశోధక గ్రంథం తెలుగు జానపద గేయ సాహిత్యం. సాహితీ వికాస మండలిని స్థాపించిన వివేక విజయం అనే ఖండికను రచించిన కవి ఎవరు? వేముగంటి నరసింహాచార్యులు. సాహిత్య వికాస మండలిని స్థాపించి వివేక విజయం అనే ఖండికను రచించారు. ఎవరు? వేముగంటి నరసింహాచార్యులు. ముకురాల రామిరెడ్డి గారు కథకు కృష్ణపత్రిక వారు ద్వితీయ బహుమతి ప్రకటించారు. ఆ కథ పేరేమిటి? విడి జోడు. ముకురాల రామిరెడ్డి గారి కథకు కృష్ణపత్రిక వారు ద్వితీయ బహుమతి ప్రకటించారు. ఆ ద్వితీయ బహుమతికి ఎంపికైనటువంటి కథ పేరేమిటి అంటే విడి జోడు. అగ్గిబుక్కుట అనేది జాతీయం. అగ్గిబుక్కుట అనేది జాతీయం. ధన్యవాదాలు.